వాళ్ళ వరకు అయితే వాళ్ళు సూపర్ గా టాలెంట్ అండ్ సూపర్ గా పర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు. బాగుంది. ఇప్పుడు ఎంత ఉంది ఎంత పోయింది మనం లెక్క తెలుసుకుంటా. ఎంత మోసగాడు అని తెలియదు అసలు. మోసం చేసావంటే చాలా చీటింగ్. మోసానికి జాకెట్ జీన్స్ వేస్తే నాలాగే ఉంటది. డైలాగ్ బాగుందని వాడా. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1. కత్తి కొట్టుకుంటే కత్తి రూతుంది అన్నాను. కొట్టుకుంటే కదా సోరేకాయ ఇరిగింది అంతే. ఎవరిగింది? సోరేకాయ. సోరకాయ. సోరకాయ. ఓ సొరకాయ. ఓ సొరకాయ. మా తల్లే సోరకాయ అంటే ఏం చదవనుకున్నాను. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కత్తి ఫైట్ జరిగింది కానీ కత్తి ఎరగలేదు. రైట్. సో ఎస్ అన్నారు. 20,000 పాయే. సెకండ్ స్టేట్మెంట్ కత్తి కర్ర కొట్టుకుంటాయి కర్రతో కత్తి రుతుంది అన్న. నో చెప్పావు. నో చెప్పాం. విన్ అయ్యావు. ఒకటి చెప్పారు మీరు. నో చెప్పావు. ఇది ఒకటే నో చెప్పాం. ఇది నో చెప్పావు. నో చెప్పారా? ఎంత పెట్టారు? 20,000 పెట్టావు. ఇంటూ 5 times ₹1,00,000. స్టేట్మెంట్ నెంబర్ 3. ఆ స్టిక్ మీద సింగిల్ లెగ్తో 30 seconds నుంచుంటారు అన్నాను. అసలు స్టిక్కే లేదు. సో దాని మీద 20,000 పెట్టారు. అది కూడా పాయే. ఇక లాస్ట్ స్టేట్మెంట్ 6 feet హైట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని సింగిల్ షాట్ లో కొడితే పగులుతుంది అన్న. పగిలిందిగా. సమస్య లేదు. నో అన్నారు. ఎస్ అన్నాము. ఎస్ అన్న 30,000 పెట్టావు. ఈడే అందే. వీళ్ళందరూ నో అంటే నువ్వు ఒక్కడే ఎస్ అన్నావా? అది 6 feet లో కొడతా అంటే ఎస్ అన్న. నేను 30,000 అన్న. వాళ్ళు 6 feet లో పెట్టారా? అరే ఇక అవన్నీ కాదు, బెల్ట్ గొడవలు అయితే ఇప్పుడు కొట్టినరా లేదా? మీ ఇంటి ఎదురుగుండా వెంకట్ ఉంటాడా ఉండడా? వెంకట్ పక్కన పెట్టు, కొట్టినరా లేడా? వాడి ముఖాన్ని 50,000 కొడతావా కొట్టవా? కొడతావా? 30,000 పెట్టినావు. 30,000 పెట్టిన లాస్ట్ స్టేట్మెంట్ లో ఇంటూ 5 times 1,50,000 రూపీస్. మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని ఈ 4 స్టేట్మెంట్స్ మీద పెట్టారు. అండ్ ఒక దాంట్లో 1 lakh రూపీస్ వచ్చింది, ఒక దాంట్లో 1.5 వచ్చింది. సో టోటల్ గా ఈ రోజు మీరు గెలుచుకునే అమౌంట్ 2,50,000 రూపీస్. కంగ్రాచులేషన్. వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్. సో నలుగురు రండి. అండ్ ఈ రోజు కూడా ఇంత అమౌంట్ గెలుచుకోవడానికి ముఖ్య కారణం మీరిద్దరు. మీరు అంత తెలివిగా ఆలోచించి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చారు. వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు కొట్టుకోవడం సరిపోయింది తప్ప ఎక్కడైనా కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళు? అస్సలు చేయలేదు. అది అండ్ దట్టు మీకు ఇద్దరికి ఎందుకు అర్థం కాలేదంటే కీర్తి తెలుగులో చెప్పింది మీకు విషయం అంతా. అవును, సొరకాయ లాస్ట్ చెప్పింది. అండ్ నీకు వచ్చిన తెలుగు ఈవిడికి వచ్చిన తెలుగు వేరు. నాకు తెలుగు నాకు రాదు అని జనాలకు తెలుసు. ఈవిడికి వచ్చని తెలుసు ఏంటి, ఈవిడికి కూడా అంతే. నిజంగా జీ తెలుగుకి థ్యాంక్స్ చెప్పాలి. తెలుగులో చెప్పమా, నువ్వు ఏం చెప్తావు అనుకున్నా తెలుగులో చెప్పు. జీ తెలుగుకి కృతజ్ఞతలు చెప్పాలి. చెప్పు. నా తెలుగు అధ్వానం అంటే ఇదైతే మొత్తం కచ్చరానే ఉన్నది. వెరీ వెల్ డన్ సర్జీ, సూపర్. ఒక ముగ్గురు ఆ ట్రాలీలో నుంచున్నారు, మీరు పుల్ చేశారు ఆ నలుగురిని. ఓ పని చేద్దాం, ఆ నలుగురు ప్లేస్ లో ఈ నలుగురిని పుల్ చేస్తారా? రండి, కమాన్. Three, 2, 1, go! సూపర్ సార్, వండర్ఫుల్. సార్ ఇప్పుడు మామూలుగా బైసెప్స్ పెరగాలంటే ఇటు ఎక్సర్సైజ్ చేస్తారు, యాబ్స్ రావాలంటే ఇటు చేస్తారు. ఇది బాగా స్ట్రాంగ్ కావాలంటే ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? मैं पुशअप्स करता हूँ और रनिंग वगैरह करता हूँ. ये डी कटआउट के he is push-up king. Yeah, he does only push-up. Ready? 3, 2, 1, go!
at my face in the mirror, and I wonder what I see. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, you don't know who I am. क्या खाते हो दिन में 4 इडली बस नॉर्मल डाइट और कितने बार खाते हो दिन में? दिन में 4 बार 4 बार इडली खाते। इडली में चटनी के बदले आयरन खाते उन लोग, आयरन मिक्सर के खाते। हाँ बस वो चटनी जो होती है वो आयरन की होती है। हाँ ये मैंने सही बोले थे ना। हाँ थैंक यू ये मैम नहीं, ये सारे मुझे डाउट हो रहा था पहले भी। ఆయన క్లారిఫై చేస్తాను చూడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్స్ లాడ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే, సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సిలిండరు, ట్రాలీ, బైక్ ఏది? బైక్ నేను అందుకే ముందే అడిగాను మిమ్మల్ని, బైక్ లాగలేరు ప్రదీప్ గారు అని. అవును బట్ మీరు నాకు సహాయం చేయలేదు. అమ్మా, ఇది గురువారం కాదు, శుక్రవారం కాదు, ఇది ఆదివారం రాత్రి 9:30. ఇప్పుడు మేము ఎంత వాళ్ళు మీకు 70 వాళ్ళు అంతే కదండి. ఏం అవసరం లేదు. మీరు ఎస్ మీద ఎంత పెట్టారు? ఎస్ మీద 70 70 పెట్టండి. ఎస్ నో మీద 30 30 పెట్టారు. ఎస్ మీద పెట్టిన 70 సో 30 పెట్టారు. అది నో మీద, ఇది నో అయింది కాబట్టి ఇంటూ 2 times 60,000 రూపీస్. సో ఇప్పుడు మీ దగ్గర మిగిలింది 60,000 రూపాయలు. దీంతో ఇప్పుడు మీరు సెకండ్ లెవెల్ ఆడతారు. ఓకే, Okay. రెడీయా? Ready. లెట్స్ గో ఫర్ ఇట్. సండే నైట్ మేము సాటర్డే నైట్ ఫీవర్ చేస్తూ ఉంటాం. సో ఎవరెవరికి ఎలాంటి తీర్థ ప్రసాదాలు కావాలన్నా తప్పకుండా ఈ కౌంటర్ దగ్గర రావచ్చు. ఇక్కడ కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి అండి. నేను మాత్రం బాటిల్ ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి తీయడానికే చాలా కష్టం అవుతుంది. కానీ కొంతమంది ఉంటారు, డెఫినెట్ గా పార్టీస్కి వెళ్ళినప్పుడు చూస్తాం, బార్టెండర్స్ జగ్లింగ్లు, బాటిల్స్, గ్లాసులతో హడావిడి అద్భుతాలు చేస్తూ ఉంటారు. గర్ల్స్ మీకు తెలిసే ఉంటుంది. మన ఇద్దరే వెళ్ళాం కదా. మీ బావాలకి అయితే రెగ్యులర్ గా తెలుసు ఆ విషయం. వాళ్ళు మేమే దగ్గరకి పంపిస్తుంటాం రోజు. ఎవరికైనా జగ్లింగ్ చేయడం వచ్చా? నాకు వచ్చు, కాకపోతే బాటిల్ కింద పడిపోద్ది లాస్ట్ లో. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బాటిల్ ని ఇలా హ్యాండిల్ చేయడం మనకి చాలా కష్టం అయిపోద్ది. నేను ఇచ్చే స్టేట్మెంట్లు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ లెవెల్ 2 లో మీ దగ్గర ఉన్న 60,000తో డైరెక్ట్ గా ఎస్ ఆర్ నో ఏదో ఒక దాంట్లోనే మీరు ఛాలెంజ్ చేస్తారు. ఓకే ఓకే, మీ దగ్గర 60,000 ఉన్నాయి కాబట్టి మినిమం 30,000తో విన్ అయితే ఇంటూ 3 times ఇస్తాను నేను. సో స్టేట్మెంట్కి రెడీయా? నార్మల్ జగలింగ్ మనం చూస్తాం, కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు బాటిల్ ని జగల్ చేసి ఫోర్ హెడ్ మీద నుంచో పెడతారు. నెంబర్ 2 ఈ హ్యాండ్స్ తో జగలింగ్ చేస్తాను కదా నేను, ఇది చేసి ఎల్బోస్ తో చేస్తాను. అండ్ నెంబర్ 3 50 వైన్ గ్లాసెస్ ని బ్యాలెన్స్ చేసి డ్రింక్స్ క్రియేట్ చేసి దాంట్లో పోస్తాను. సో వాళ్ళు ఫైనల్ ఆన్సర్ ఎస్ అంటున్నారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని నమ్ముతూ. ఆ 30,000 కాస్త 90,000 అవుతాయా, లేకపోతే ఉన్న 30 కూడా పోతాయా తెలుసుకోవాలంటే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పంకజ్ అండ్ సచిన్ ఫ్రమ్ పూణే.